అన్నం విలువ తెలుసుకోకుండా చాలా మంది పిల్లలు ఇలా ఉంటారు. అమ్మా, నేను తినను. అలా అనకూడదు నాన్న, ఆరోగ్యం పాడవుతుంది. కొంచెమైనా తిను. ప్రతిరోజు ఈ పిల్లవాడు ఇలా అన్నం వృధా చేస్తూ ఉండేవాడు. అన్నం వృధా చేయడం చాలా తప్పు. నన్ను మందలించకండి నాన్నా. బాబూ, అన్నం విలువ నీకు తెలియకెలా చేస్తున్నావు? ఈ అన్నం మన వరకు రావటం ఎంత కష్టమో నీకీరోజు చెప్తాను, విను. ముందుగా రైతు పంట వేయడానికి ముందు భూమిని నాగలితో దున్నుతాడు, పంట కోసం సిద్ధం చేస్తాడు. భూమి సిద్ధమయ్యాక రైతు ఒక్కొక్క వరినారుని ఎంతో జాగ్రత్తగా పొలంలో నాటుతాడు. నాటిన వరిపైరు పెరగాలంటే సరైన నీరు అందించాలి. దానికోసం రైతు నది, చెరువు లేదా బోరు పంపు ద్వారా వచ్చిన నీటిని చిన్న కాలువల ద్వారా అందిస్తాడు. ఇలా రైతు ఎండైనా వానైనా ఆగకుండా కష్టపడతాడు. ఆ కష్టానికి ఫలితంగా వరి పంట నెమ్మదిగా పెరుగుతుంది. పెరుగుతున్న పంటను క్రిమికీటకాల నుండి రక్షించుకుంటూ సిద్ధమైన పంటను రైతు జాగ్రత్తగా సేకరిస్తాడు. అలా రైతు సేకరించిన పంట పొలం నుండి చిన్న చిన్న ఎడ్ల పండ్లలో మరియు తోపుడు బండ్లలో మార్కెట్కి వెళ్తాయి. మళ్లీ మార్కెట్ నుండి రవాణా వాహనాల ద్వారా బియ్యం నెమ్మదిగా పట్టణాలలోని చిన్న చిన్న దుకాణాలకి చేరుతుంది. అలా దుకాణాల నుండి మనం మన ఇళ్లకు ఆ బియ్యాన్ని చాలా సులభంగా తెచ్చుకుంటున్నాము. అలా పండించిన బియ్యం పొలం నుండి మన ఇళ్లకు చేరడానికి ఎంతో మంది కష్టపడతారు. ఇంతమంది కష్టంతో వచ్చిన ఈ అన్నం మనం సులభంగా షాప్ నుండి తెచ్చుకుంటున్నాం. కానీ ఇంకా చాలా మంది ఆహారం లేక బాధపడుతున్నారు. బాబూ, నువ్వు వృధా చేస్తుంది అన్నం మాత్రమే కాదు, ఎంతో మంది రైతుల కష్టం. అమ్మా, ఇకపై అన్నం వృధా చేయను. అన్నం విలువ మరియు రైతుల కష్టం అర్థం చేసుకున్నవాడు జీవితంలో ఎప్పుడూ గొప్పవాడిగా ఉంటాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా హెల్దీ లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.